అభివృద్ధి పేరుతో శిలాఫలకాలు వేస్తున్నారు. అవి శిలాఫలకాలు కాదు, శవపేటికలు. బాబాయ్ హత్య కేసులో ప్రమేయం ఉన్నందునే దర్యాప్తుకు ఆటంకం కల్పిస్తున్నారు. హత్యకు జరిగిన కుట్రలో ఖచ్చితంగా జగన్ పాత్ర ఉంది. సొంత చెల్లెలికి న్యాయం చేయలేని వాడివి ప్రజలకేం చేస్తావు? వివేకానందరెడ్డి హత్య కేసులో కూతురికి అల్లుడికి ప్రమేయం ఉందన్న సజ్జల వ్యాఖ్యలు అరాచకమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని సాగనంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. వివేకానందరెడ్డి గారు హత్య కేసు ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలి. సొంత బాబాయ్ కూతురు ఏం చెప్పింది నీ మీద? నీ హత్య చేయడంలో నీ పాత్ర ఉంది కనుకనే కేసులు తప్పుదారు పట్టిస్తున్నావు అనేది సునీత గారి వాంగ్మూలం. విచారణ జరగకుండానే గొడ్డలు వేయడని ఎలా చెప్పగలిగాడని ప్రశ్నిస్తూ ఉంది. సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రి. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు, చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టించాడంటాడు. సిగ్గులేని సజ్జల, నీకు సిగ్గు ఎగ్గు లజ్జా బిడి ఏమైనా ఉందా? నువ్వు ఆడిస్తున్న అరాచక నాటకానికి తెరపడే రోజు దగ్గరలోనే ఉంది. ఈ హత్యాకాండలో నీ ప్రమేయం కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆ కుట్రలో నీ పాత్ర కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. మేము అడుగుతా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ అడిగావు ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి వచ్చాక ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నావు? సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంటే అవినాష్ రెడ్డిని విచారణ చేయకుండా ఎందుకు అడ్డుకున్నావు? నీ పోలీసు యంత్రాంగాన్ని అడ్డుకున్నావు. కర్నూలులో అరెస్ట్ చేయబోతే ధర్నాలు చేయించి అడావుడు చేయించి నీ పోలీసుల చేత ఒత్తాసు పలికించి సిబిఐని వెనక పంపించావు. నీ కేసులు 12 సంవత్సరాలుగా వెలుగులోకి రాకుండా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ కొనసాగిస్తూ ఉన్నావు. బాబాయ్ హత్య కేసు 5 సంవత్సరాలు దాటినా ఎందుకు న్యాయం చేయలే? ముఖ్యమంత్రిగా నీ సొంత బాబాయ్ అయినప్పుడు, నీ ప్రమేయం లేనప్పుడు ఎందుకు కేసుని ఒడ్డుకు చేర్చలేకపోతా ఉన్నావు అని ప్రశ్నిస్తా ఉన్నావు. ఆటవిక పరిపాలన, అవినీతి పరిపాలనతో ఇవాళ మగ్గిపోతున్నావు. మేము చెప్పడంలో నీ సొంత చెల్లెలు చెబుతుంది నీ పరిపాలన గురించి, నీ సొంత బాబాయ్ కూతురు చెబుతుంది. నువ్వు ఎలాంటి అరాచక ఆటవిక విధానంలో అవలంబిస్తున్నావో, రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశావో, హత్యా రాజకీయాల వల్ల అభివృద్ధి ఎలా కుంటుపడిపోయిందో ఇవాళ నీ సొంత మనుషులు, నీ కుటుంబ సభ్యులే చెబుతున్నారు. దాన్ని చంద్రబాబు గారి మీదో పవన్ కళ్యాణ్ గారి మీద వేయటం నీ మూర్ఖత్వం. ఒకటి, నీ ప్రతిష్ట మసకబారిపోయింది. నీ బటన్ నక్కుడు నమ్మే పరిస్థితుల్లో లేరు. అభివృద్ధి లేక, ఉపాధి లేక రాష్ట్రం తల్లడిల్లిపోతుంది. ధరలు పెట్టిరేగిపోతా ఉన్నాయి. దాన్ని తగ్గించే, నియంత్రణ చేసే పరిస్థితి నీకు లేదు. ఎంతసేపుకి దాచుకో అన్న కార్యక్రమం చెప్తే మరొకటి లేదు. నీ దోపిడీకి చరమాంకపడే రోజు వస్తూ ఉంది. ఇవాళ ప్రజలు ఉవ్వెత్తున కథలు వస్తూ ఉన్నారు. భారీగా కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, మీరు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నావు. ఏమిటి నీ విశ్వసనీయత? సొంత బాబాయ్ హత్య చేయబెడితే చేయించిన మీ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది కనుక నువ్వు విశ్వసనీయత కోల్పోయావు. కోడికత్తి కేసు సీనికి వాంగ్మూలం ఎందుకేలేదు. ఇది హత్య చేయబోయారు అని ఆరోపణ చేసి పెద్ద కపట నాటకాలు ఆడిన నువ్వు ఎందుకు కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వలేదని ప్రశ్నిస్తా ఉన్నావు. నీ నాటకాలు ఇక చాలు. ఒక్కసారి నమ్మారు, దగాపడ్డారు, మోసపోయారు. నా చెల్లెళ్ళు నా అక్కలు అంటావు. నీ సొంత చెల్లెలకి, నీ అక్కకే న్యాయం చేయలేని వాడివి నువ్వు ఎవరికి న్యాయం చేస్తావయ్యా? ఆడబిడ్డలకి అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ మంగళసూత్రం తెంచితే సిగ్గులేదా ముఖ్యమంత్రి? సొంత పిన్ని మెడలో తాళి తెంపావే, నువ్వే ముఖ్యమంత్రి అయ్యా? ఎందుకు విచారణ 5 సంవత్సరాలుగా కొనసాగడం లేదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఒకటే, అందరూ కోరుకునేది ఒకటే, ఈ ముఖ్యమంత్రిని సాగనంపండి. సామాన్య కార్మికుడు, కర్షకుడి దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి
సొంత కుటుంబ సభ్యుల దాకా అందరి కోరిక ఒకటే, ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని సాగనంపండి, ఆంధ్రప్రదేశ్ని రక్షించండి అనేది నినాదం. ఇవాళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినా మరెవరు కలిసినా ఈ రాష్ట్రంలో అన్ని పక్షాల ఉద్యమం ఈ అవినీతి పరుని సాగనంపటం, దానిలో అందరం చేయి కలిపి ముందుకు సాగాల్సిన పరిస్థితి. ఇవాళ మేధావులు, కార్మికులు, కర్షకులు, రైతులు, నష్టపోయిన వృత్తిదారులు అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసే పరిస్థితి. ఇవాళ దొంగ ఓట్లు చేర్చే కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి. అధికార దుర్వినియోగం చేసే అధికారుల్ని మనం బయటకు పంపాల్సిన పరిస్థితి. ఎక్కువ రోజులు ఒకే చోట ఉన్న అధికారులందరినీ వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులని బెదిరిస్తూ ఉన్నారో, బొకాయిస్తున్నారో ఆ వాలంటీర్లు ఎవరో కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్ని ముందు పెట్టుకొని అధికారం దుర్వినియోగం చేస్తున్న ఈ మంత్రులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్నాం. అధికార దుర్వినియోగం, ప్రజల ధనంతో ప్రచార ఆర్భాటాలు, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం చేయిస్తూ ఉన్నాడు. సిద్ధం సభల డబ్బంతా కూడా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఇది. టీవీల్లో, సినిమాల్లో వేసే అన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతోటి పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ప్రజలు నమ్మటం లేదు కనుక గోబెల్స్ ప్రచారం చేసి నమ్మించాలన్న తాపత్రయంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది ప్రజాక్షేత్రంలో బలహీనపడి ప్రజల మద్దతు కోల్పోయిన వ్యక్తి ఏదో గోబెల్స్ ప్రచారం చేద్దాం, నమ్మిద్దామని ఒక ప్రయత్నం. బాధితులంతా కూడా అర్థం చేసుకున్నారు. నీ కపట నాటకాలని గమనించారు. ఇక నువ్వేం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఏ రోజున షెడ్యూల్ విడుదలవుతుందో ఆ రోజునే నీ పతనం ప్రారంభమైనట్టే లెక్క. అధికారులారా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అధికార చరమాంకంలో అధికార దుర్వినియోగానికి లోబడొద్దు. ఈ నాయకులు చెప్పే తప్పుడు మాటలు నమ్మితే రేపు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరిని లెక్క తీసుకుంటాం. ఎవరు ఎక్కడ పార్టీ ప్రచారం కోసం అధికార దుర్వినియోగం పడితే వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోతుంది 100%. డిపాజిట్లు గల్లంతవుతాయి పూర్తిగా. ఏ నాయకులు వాగ్బానాలతో చేస్తూ ఉన్నారో, ఆర్భాటాలు చేస్తున్నారో వాళ్ళందరికీ డిపాజిట్లు గల్లంతు. జనసేన, తెలుగుదేశం ప్రభంజనం రాష్ట్రాన్ని ఊడ్చేస్తుంది, శుద్ధి చేస్తుంది, అఖండ విజయంతో అధికారంలోకి వస్తుంది. పోరాటం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. తన అన్న జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానాల మీద కేసును మాఫీ చేయడం కోసం ప్రయత్నాల మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేస్తూ ఉంది. ఆ పోరాటంలో భాగమే మరి ఏ కారణాల చేత సిబిఐ వెనుకండు వేసింది, ఏ కారణాల చేత సిబిఐ ముందుకెళ్ళలేకపోతుంది. అధికార దర్పణంతో జగన్మోహన్ రెడ్డి నాటకంలో దాన్ని ఎదుర్కోవటం కోసం ఆమె ఇలా పోరాటం చేస్తుంది. ఆ పోరాటం ఒక మహిళగా భయం, తన ప్రాణానికే భయం, తన మీద, తన భర్త మీద, ఒకవైపు తండ్రిని చంపించి కూతురు మీద, అల్లుడి మీద నెపం మోపడానికి ప్రయత్నం. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడతాడు? వాళ్ళ మీద వాళ్ళ పాత్ర ఉందట. తండ్రిని చంపుకున్నారని చెప్పే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఒక ఉదాహరణ, ఏ మహిళకి ఇలాంటి దుర్గతి రాకూడదు. రాష్ట్రంలో ప్రబలుతున్న అరాచకానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇళ్ళు కూలగొడతా ఉన్నారు, ప్రాణాలకి తీస్తూ ఉన్నారు, బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం చేస్తూ ఉన్నారు, దళితుల మీద పోరాడుతూ ఉన్నారు. ఒక దళిత బిడ్డని చంపి తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి వెళ్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి సంకనం పెట్టుకుంటాడు ఈ ముఖ్యమంత్రి. ఎలాంటి వాళ్ళకి మాస్కుల కోసం సుబ్రహ్మణ్యం అనే డాక్టర్ మాస్కులు ఇప్పించండి బాబోయ్ అంటే
ఆయన పిచ్చివాడిగా చిత్రించి ఎలా చేశారో మనం చూసాం. దళితుల మీద కపట ప్రేమ. నా దళితులారా, నా మైనార్టీలారా ఏం చేసావయ్యా? ఈ 4.5 ఏళ్ళ మైనార్టీలకు ఏం చేసావు? దళితులకు ఏం చేసావు? క్రిస్టియన్లకు ఏం చేసావు? బలహీన వర్గాలకు ఏం చేసావు? ఏ ఒక్క పథకమైన అమలైందా? బడ్జెటరీ ప్రొవిజన్ ప్రకారం నువ్వు ఖర్చు పెట్టావా? వాళ్ళకు గౌరవించావా? ఇవాళ బంతాడాడుకున్నావు. నీ మనుషుల మీద నీ బలహీన దళితులను బంతాడాడుతున్నావు సీట్ల విషయంలో. వాళ్ళ చేత తిట్టించావు. తెలుగుదేశాన్ని, పవన్ కళ్యాణ్ గారిని అందరూ తిట్టించావు. వాళ్ళకి నామాలు పెట్టావు. వాళ్ళ ఆక్రోశం మిగిలిపోయింది వాళ్ళకి. అందువల్ల బలహీన వర్గాల వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, మైనార్టీ వ్యతిరేకి, శాంతి భద్రతలు కాపాడటంలో టోటల్ వైఫల్యం, అవినీతిలో అగ్రస్థానం, హత్యల్లో మానభంగాల అగ్రస్థానంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ ఇసుక ర్యాంపుల మీద ఒక పరిశీలనకు వచ్చింది. ఆ టైంలో ఎస్పీ